కవితను కలిసేందుకు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ బయలుదేరారు. ప్రతిరోజు కుటుంబ సభ్యులతో పాటు తన లాయర్లను కలిసేందుకు కోర్టు అనుమతించింది. కవిత విచారణ వీడియో రికార్డు చేస్తామని అధికారులు తెలిపారు. లిక్కర్ పాలసీతో పాటు మనీ లాండరింగ్పై అధికారులు ప్రశ్నించనున్నారు. ఎమ్మెల్సీ కవితను 7 రోజుల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కవితను కలిసేందుకు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ బయలుదేరారు. ప్రతిరోజు కుటుంబ సభ్యులతో పాటు తన లాయర్లను కలిసేందుకు కోర్టు అనుమతించింది. కవిత విచారణ వీడియో రికార్డు చేస్తామని అధికారులు తెలిపారు. లిక్కర్ పాలసీతో పాటు మనీ లాండరింగ్పై అధికారులు ప్రశ్నించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతున్నారు. చందు, ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు, ఏం చెప్తున్నారు కవిత విచారణకు సంబంధించి? కవిత విచారణ ఎలా సాగే అవకాశం ఉంది? అంటే ఈ రోజు ఏ టైం కలవబోతున్నారు కేటీఆర్, హరీష్ రావు? సతీష్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను 10 రోజుల పాటు కస్టడీలోకి ఇవ్వాలంటూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పరిగణిస్తున్నటువంటి రౌజ్ ఎవెన్యూ కోర్టు 7 రోజులు అనుమతి కూడా ఇచ్చింది. తిరిగి ఆమెను ఈ నెల 23వ తారీఖు కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ప్రతిరోజు న్యాయవాదులు, కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఈ వారం రోజులు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు సైతం వీలు కల్పించింది. దాదాపు 3.5 గంటల పాటు విచారణ అనంతరం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె భర్తతో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బందికి సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని కూడా కోరింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కవిత మరోసారి కస్టడీకి ఈడీ అధికారులు తీసుకున్నారు. ప్రధానంగా చూసినట్టయితే హైదరాబాద్ నుంచి కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం అంతా కూడా ఢిల్లీ బయలుదేరి కొద్దిసేపటి క్రితమే వెళ్లారు. 2-3 రోజుల పాటు కేటీఆర్, హరీష్ రావు అక్కడే ఉన్నారు. మోరల్ గా కవితకు మద్దతుగా నిలవనున్నారు. ఎందుకంటే ఈ నెల 19న సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే అక్కడే ఉండి ఈ బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులతో వాళ్ళ మంత్రాలు కూడా జరపనున్నారు. ముఖ్యంగా ఈడీ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా కవితను ఎలా అరెస్ట్ చేసి తీసుకెళ్తారంటూ కూడా వాళ్ళంతా కూడా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అది ఒక కంటెంట్ ఆఫ్ కోర్టు అవుతుందని చెప్పి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు అంటున్నారు. కాబట్టి 19వ తారీఖు సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లాయర్లతో, ఢిల్లీలో ఉన్నటువంటి లాయర్లతో కూడా ఈ కేటీఆర్ వీళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం మంతనాలు జరపబోతున్నారు. ఈ విషయంలో చాలా సీరియస్ గా బీఆర్ఎస్ పార్టీ తీసుకుని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా నిర్వహించిన క్రమంలో ఈ వారం రోజుల పాటు కవిత కస్టడీకి తీసుకున్న తర్వాత కవిత ఎలాంటి ఆన్సర్స్ చెప్తుంది, ఆ ఈడీ అధికారులు ఏం అడుగుతారనేదే ఇప్పుడు తేలాల్సి ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మాత్రం దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఇందులో ఆప్ సంబంధించినటువంటి నేతలు, ఇటు బీఆర్ఎస్ సంబంధించి కవిత వీళ్ళ సంబంధాలు ఉన్నాయని నేపథ్యంలోనే గత సంవత్సర కాలంగా కూడా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసి జైలు పంపించారు. ఆయన జైల్లోనే ఉన్నారు. ముఖ్యంగా కేజ్రీవాల్ కు నిన్న బెయిల్ అయితే వచ్చింది. మరి కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఆమె బెయిల్ తెప్పించేందుకే బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి వెళ్లారు. మరి బెయిల్ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది మాత్రం చూడాల్సి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు. ఢిల్లీ